మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఈరోజు మనం చిత్తూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్లో ఉన్నాము. ప్రస్తుతం ప్రత్యేక అధికారి ఇందుమతి మేడం గారితో ఉన్నాము. మేడం నమస్తే మేడం. ప్రస్తుతం మార్కెట్ యార్డ్లో ఇప్పుడు మ్యాంగో సీజన్ ప్రారంభమవుతా ఉంది. రైతులకు కావచ్చు లేదా అక్కడ వచ్చే ట్రేడర్స్ కావచ్చు, మీరు ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉన్నారు? మన చిత్తూరు మార్కెట్ యార్డ్ మే ఎండింగ్లో మ్యాంగో సీజన్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ దగ్గర దగ్గర 25 ట్రేడర్స్ వ్యాపారం చేస్తారు. ఆ సీజన్ అప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న మండలాల్లో ఉన్న రైతులు వాళ్ళ మామిడికాయలను ఇక్కడ తీసుకొచ్చి ఎక్స్పోర్ట్కి సౌకర్యం కల్పిస్తాము. మనకి అవుట్ సైడ్ పర్చేజర్స్ కూడా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ నుంచి వస్తారు. మనకి ఎక్కువ శాతం మనకి టేబుల్ వెరైటీస్ వస్తుంది. టేబుల్ ఎక్స్పోర్ట్ వెరైటీ అంటే బేనిషా, నీలము, ఇంకా తోతాపురి వెరైటీ ప్రాసెసింగ్ యూనిట్ వెళ్ళే కాయలన్నీ ఫార్మర్స్ డైరెక్ట్ ఫీల్డ్ లెవెల్ నుంచే వాళ్ళు ప్రాసెసింగ్ యూనిట్ పంపించేస్తారు. ఇక్కడ ఆ తోతాపురిలో కూడా టేబుల్ వెరైటీస్ అంటే అట్లాగే తినే రకాలు ఉండే వెరైటీ మాత్రము ఎక్స్పోర్ట్ క్వాలిటీ తీసుకొస్తారు ఇక్కడికి. ఇంకా వాళ్ళకి మంచినీళ్ళ సౌకర్యం కానీ వసతులు కానీ ఇక్కడ కల్పిస్తాము. మనకి సుమారు 3 నెలల పాటు ఈ మ్యాంగో సీజన్ ఉంటుంది. ఒక 2000 నుంచి 3000 మెట్రిక్ టన్నుల వరకు మనకి కాయలు ఇక్కడికి వస్తాయి. ప్రస్తుతం ఇప్పుడు మార్కెట్ యార్డ్లో గతంలో కంటే చాలా వరకు ఇప్పుడు రైతులు రావడం కూడా తగ్గిపోయినట్టే మనకు కనిపిస్తూ ఉంది. దాదాపు 20 సంవత్సరాలు నేను చూసినప్పుడు చాలా మ్యాంగోస్ రావడము, రైతులు చాలా ఫుల్ఫిల్డ్గా అమ్ముతున్నారు. గత 5-6 సంవత్సరాలు చూసినప్పుడు మార్కెట్ యార్డ్ అనేది చాలా పూర్ పొజిషన్లో కనిపిస్తూ ఉంది. దీనికి కారణాలు ఏమంటారు? ఇంకా లేబర్ దొరకట్లేదండి. అది కాకుండా ఫార్మర్స్కి ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళకి కాస్ట్ ఎక్కువ అవుతుంది. అందువల్ల వాళ్ళు మనకి ఎప్పుడైతే ఈ హార్టికల్చర్ కమాడిటీస్ అంతా డీనోటిఫై చేశారో ప్రభుత్వము, అప్పటి నుంచి మార్కెట్ యార్డ్కి డైరెక్ట్గా రైతులు రాకుండా కాంట్రాక్ట్ ఫార్మింగ్ కింద డైరెక్ట్గా ప్రాసెసింగ్ యూనిట్కి అమ్మేస్తున్నారు. ప్లస్ ఫీల్డ్ లెవెల్లోనే వాళ్ళకి ఎఫ్పిఓస్ చాలామంది ప్రస్తుతానికి వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళే రైతులే ఒక ప్రొడ్యూస్ యూనిట్ లాగా పెట్టుకొని వాళ్ళే డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి కొని వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ సౌకర్యము అవన్నీ కొంచెం తగ్గేటట్టు ప్లస్ ర్యాంపులు కట్టేస్తున్నారు. వాళ్ళకి ఆ ర్యాంపులు కట్టడం వల్ల గ్రేడింగ్ ఫెసిలిటీ కూడా లేకుండా డైరెక్ట్గా ఫీల్డ్ లెవెల్లోనే ట్రాక్టర్లో కాయలు తెంపుకొని లారీలో దాన్ని అన్లోడ్ చేస్తున్నారు. సో ఇలాంటి సౌకర్యాలన్నీ మన మార్కెట్ యార్డ్కి కలిసి వాళ్ళకి చాలా దూరం అవుతుంది ఒకటి, ప్లస్ ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళకి ఎక్కువ కాస్ట్ పడుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఫీల్డ్ లెవెల్లోనే అమ్మేస్తున్నారు. మామూలుగా ఇప్పుడు రైతులు మామిడికాయలు పండించిన వెంటనే వాటిని ఇక్కడ మార్కెట్ యార్డ్ కోటికి తరలించాలి, లేదంటే డైరెక్ట్గా వాళ్ళు ఈ మధ్యకాలంలో పల్ప్కి అమ్మేస్తున్నారు, పల్ప్ కంపెనీకి అమ్ముకుంటా ఉన్నారు. కానీ మధ్య దళారులు కావచ్చు లేదా మామిడికాయల ఫ్యాక్టరీ వాళ్ళు కుమ్మక్కైపోయి వాళ్ళకి చాలా తక్కువ ధరకు అమ్ముతున్నారు. ప్రభుత్వం కూడా దీనిపైన పెద్దగా చర్యలు తీసుకోవడం లేదని కూడా ఒక వాదన, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారుల దగ్గర వీళ్ళు మోసపోతున్నారు. దీనికి ప్రభుత్వం తరఫున కావచ్చు లేదా మార్కెట్ యార్డ్ కమిటీ తరఫున మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ప్రొడక్షన్ బేస్ పైన మనకి ప్రైస్ డిపెండ్ అవుతుందండి. ఎప్పుడైతే ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుందో ఆటోమేటిక్గా డిమాండ్ తక్కువ అవుతుంది. డిమాండ్ అండ్ సప్లై కింద డిమాండ్ తక్కువైనప్పుడు మనకి ప్రైజెస్ కూడా తక్కువైపోతుంది. ఈసారి అయితే బాగానే ఉంది. ఫీల్డ్ లెవెల్లో అయితే హార్టికల్చర్ ఆఫీసర్స్ అందరూ ఈసారి రేటు బాగా వస్తుంది. కాకపోతే వాళ్ళకి హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి ఎక్కువ అవగాహన కల్పించి వాళ్ళకి టైం బౌండ్ ఒక పక్వానికి బాగా వచ్చిన కాయల్ని ఫేజ్ వైజ్గా వాళ్ళు హార్వెస్ట్ చేస్తూ వస్తే కనుక వాళ్ళకి మంచి రేటు వచ్చే లాభం ఉందండి. ప్రస్తుతం ఈ మార్కెట్ యార్డుని కూడా వ్యవసాయ మార్కెట్ యార్డుని కూరగాయల మార్కెట్ గాను లేదంటే చేపల మార్కెట్ ఇవన్నీ కూడా ఇక్కడికి రప్పించే ప్రయత్నాలు అయితే కొంతమంది అంటే లోకల్ రాజకీయ నాయకులు చేస్తున్నారని కూడా ఒక వినికిడి ఉంది. ఇది ఎంతవరకు నిజమంటారు? ఇదైతే ఒక 5-6 ఇయర్స్గా జరుగుతూ ఉందండి. ఈ ప్రాసెస్ ప్లాన్ అయితే ఉంది, టౌన్ ప్లానింగ్ కింద చేయాలనేసి. దాన్ని కార్యపరంగా రూపుదాల్చడానికి టైం పడుతుందండి. ఇంకొకటి ఇక్కడ మ్యాంగో ట్రేడర్స్ ఒక 20-30 ఏళ్ళుగా ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు.
ఆన్ ద స్పాట్ వాళ్ళని ఎక్కడి నుంచి తరలించాలంటే కూడా వాళ్ళు దానికి సుముఖంగా వాళ్ళు అంగీకరించాలి. ప్లస్ వాళ్ళకి తగు సౌకర్యం కూడా మేము కొత్త మార్కెట్ యార్డు మంగసముద్రం దగ్గర కూడా వాళ్ళకి వసతులు కల్పిస్తే కనుక వీళ్ళు ఏమన్నా కన్విన్స్ చేసి పంపించే ప్రయత్నం చేయొచ్చు. మనం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పుత్తూరు కావచ్చు, దామన్ చెరువు, బంగారుపాళ్యం ఇక్కడంతా కూడా మార్కెట్ యార్డ్ చాలా పటిష్టంగా ఉంది. అక్కడ వచ్చి రైతులు యథేచ్ఛగా వాళ్ళు మామిడికాయలని ఎక్కువ తరలిస్తూ ఉన్నారు, కొంచెం లాభం కూడా పొందుతున్నారు. కానీ చిత్తూరు మార్కెట్ చాలా వీక్గా ఉందన్నమాట. దీనికి కారణం ఏమంటారు? చిత్తూరు మండలం అనేది అర్బన్ ఒకటి, పక్కన మనకి గుడిపాల వరకే మనకి పరిమితం అవుతుంది. బంగారుపాలెంలో దగ్గర 6 మండలాలు ఆ మార్కెట్ యార్డ్కి దగ్గరలో ఉన్నాయి. సో అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి రావాలంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎక్కువ అవుతుంది. అలాగే జీడి నెల్లూరు, ఎస్ఆర్ పురము ఇవన్నీ కూడా పుత్తూరు మార్కెట్ యార్డ్కి వెళ్తుంది. వాళ్ళకి అది దగ్గర. అవగాహన అయితే కల్పిస్తూనే ఉంటాము. మార్కెట్ యార్డ్కి రండి, ధరల దగ్గరికి వెళ్ళి మోసపోకండి, రైతు ఇక్కడ పర్చేజర్స్ ఎక్కువ వస్తారు, మీకు మంచి రేట్ వస్తుంది అని మేము అవగాహన అయితే ఎవ్రీ ఇయర్ కల్పిస్తూనే ఉంటామండి ఫీల్డ్ లెవెల్లో వెళ్ళి. చిత్తూరు మార్కెట్ యార్డ్ కమిటీ ఇప్పటికే చాలా వరకు 5-6 సంవత్సరాలుగా చూస్తూ ఉంటే మిగిలిన మార్కెట్ యార్డ్ కంపేర్ చేసినప్పుడు చాలా దీన స్థితిలోనే ఉందని కూడా చెప్పొచ్చు. ఈ విషయంగా ఇందుమతి మేడం గారు ఏమంటున్నారంటే, రైతులకు అవగాహన కల్పిస్తున్నాము, మళ్ళీ కూడా దీనికి పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నామని కూడా మేడం గారు ఘంటాపదంగా చెప్తున్నారు.